ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. చిత్రగుప్తుడు ఆమె చరిత్రనంతా చెప్పారు. ఆమె జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. యమధర్మరాజు ఆమె పాపకర్మలు తగు విధంగా దండన విధించారు. యముని ఆజ్ఞ మేరకు ఎర్రగా కాలిన ముళ్ళు ఉక్కు స్తంభాన్ని కౌగిలించుకునేటట్లు చేశారు. క్షీణికమైన సుఖం కోసం వ్యభిచారం చేసి యమలోకంలో అనుభవించాల్సిన శిక్ష ఏమిటో అప్పుడు ఆమెకు గాని తెలిసి రాలేదు. బాధ భరించలేకపోయింది. ఆమె భర్త తల పగలగొట్టి చంపినందుకు శిక్షగా యమదూతలు ఆమెను తల పగలగొట్టేటట్టు మోదారు. సలసలా కాగిన రక్తాన్ని నోటబోసి తాగించారు. సలసలా కాగిన సీసమును చెవిలో పోశారు. పరనింద చేయుట వల్ల నాలుక ముక్కలు ముక్కలుగా చేశారు. ఈ విధంగా అనేక బాధలు అనుభవించిన తరువాత కుంభీపాక నరకంలో తలక్రిందులుగా వేలాడదీశారు. ఆ నరకాన్ని అనుభవించి తరువాత భూమి మీద కుక్కగా జన్మించి 15వ జన్మలో ఒక కార్తీక సోమవారం రోజు దానికి ఎంత తిరిగినా ఆహారము దొరకలేదు. ఆ రోజు కార్తీక సోమవారం కావడం వలన బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం కావించి పురాణ పట్టణములతో పొద్దు గడిపి నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత బాల్యన్నం బయట వేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోనికి వెళ్ళిపోయారు. ఆకలితో నకనకలాడుతున్న ఆ కుక్క బాల్యన్నం చూడగానే దాని మీదకు దుమికి తినడం మొదలుపెట్టింది. ఆ బాల్యన్నము తినగానే దానికి పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. ఆ కుక్క బ్రాహ్మణుడిని, ఓ మహానుభావ, నన్ను కాపాడు అని పిలిచింది. బ్రాహ్మణుడు బయటకు వచ్చి కుక్క పిలుపు చూసి ఆశ్చర్యంతో నీవు ఎవరివి అని అడిగాను.